జై తెలంగాణ, జై కేసీఆర్, జై గణపురం, జై గణపురం. పెద్దలు, మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన మన ప్రియతమ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజయ్య గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు పాలకుర్తి మాజీ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మరియు నా మిత్రులు, మన యొక్క మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా, ప్రస్తుత ఎన్నికలకు ఇన్ఛార్జిగా విచ్చేసిన మన ఎమ్మెల్సీ పెద్దలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఆసీనులైన పెద్దలు, కార్పొరేషన్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, వేదిక మీద ఆసీనులైన నియోజకవర్గాన్ని నడిపిస్తున్న 2001 నుండి ఉద్యమంలో 2014 నుంచి వెళ్ళి అభివృద్ధిలో నడిపిస్తున్న గణపురం నాయకులందరికీ నమస్కారం. గణపురం మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనడానికి విచ్చేసిన మా అక్కజనులకు, అన్నదమ్ములందరూ కూడా నమస్కారం. ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఎందుకు గణపురంలో మనం గెలవాలి, ఏ విధంగా కడియం సిఆర్ మోసం చేసిండు అన్ని విషయాలు మా రాజన్న క్లియర్గా చెప్పిండ్రు. రాజన్న త్యాగం చేస్తేనే కడియం సిఆర్కి టికెట్ వచ్చింది. మనందరం కూడా గులాబీ జెండాకు అండగానే మొత్తం ఈ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు గెలిస్తే 2 ఎమ్మెల్యేలు కూడా కడియం సిఆర్ గారిని నన్ను గెలిపించడం జరిగింది. గణపురం గడ్డ 2001 నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పార్టీ కేసీఆర్ గారు పిలుపునిచ్చిన ప్రకారం, ఆనాడు టీఆర్ఎస్ కావచ్చు, ఈనాడు బీఆర్ఎస్ కావచ్చు, పరీక్షా సమయంలో, కష్ట సమయంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు వెంటనే నిలబడ్డది. 2004లో మొట్టమొదటిసారి గులాబీ జెండా తీసుకొని విజయ రామారావు గారిని ఇక్కడికి వస్తే అందలం ఎక్కించింది గణపురం గడ్డ. రెండోసారి 2012లో తెలంగాణ ఉద్యమం అయిపోయిందని చెప్తే, ఉద్యమం అయిపోలే, ఖచ్చితంగా అంటే ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకుంటే సకల జనులు సమాయత్తమై పోరాటం చేస్తుంటే, ఆనాడు రాజీనామా చేస్తే 2012లో మరొక్కసారి గులాబీ జెండాకు అండగా నిలబడ్డది గణపురం గడ్డ. మూడోసారి 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడాలంటే, ఖచ్చితంగా గులాబీ జెండా గెలవాలంటే మరోసారి గెలిపించింది కూడా గణపురం గడ్డ. మూడోసారి, నాలుగోసారి కేసీఆర్ గారికి గులాబీ జెండాకి ఆశీర్వాదం ఇచ్చింది 2018లో. మొన్న 2 సంవత్సరాల క్రితం జరిగిన 2023 ఎన్నికల్లో కూడా వరంగల్ జిల్లా మొత్తం కూడా రేవంత్ రెడ్డి మాటలకు, కాంగ్రెస్ మాటలకు మోసపోతే చైతన్యవంతమైన గణపురం గడ్డ మాత్రం కేసీఆర్కి అండగా నిలబడ్డది. గులాబీ జెండాకే ఓటేసిండ్రు. 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో, పరీక్ష సమయాల్లో, కష్ట సమయాల్లో కేసీఆర్ గారికి, గులాబీకి అండగా నిలబడ్డ గణపురం బిడ్డలకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కడియం సిఆర్కి ఏం తక్కువ చేసినామని ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారిండు. ఆయన చెప్తా ఉన్నాడు, నేను మొత్తం కూడా ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చింది నేనే, అభివృద్ధి చేసింది నేనే అని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నాడు. ప్రజలకు మెమరీ పవర్ తక్కువ ఉంటుంది, జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, కాబట్టి నేనేం చెప్తే అదే సోషల్ మీడియాలో చెప్పుకుంటే నడుస్తా అని చెప్పేసి అంటున్నాడు. నేనే మొత్తం కూడా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చిన, దేవాదులకు
సృష్టికర్తను నేనే అని చెప్పి కూడా చెప్పుకుంటున్నాడు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయితే చంద్రబాబు నాయుడు ఆనాడు దేవాదుల కోసం హెలికాప్టర్లో పోయి శంకుస్థాపన చేసి వచ్చిండు. 2002 నుంచి 4 వరకు తట్టెడు మట్టి కూడా దేవాదులో తీయలే. 2004లో నాటి తెలుగుదేశం ఓడిపోయి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండ్రు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పుడు తెలుగుదేశం అధికారంలో లేదు, కడియం శ్రీహరి అధికారంలో లేడు. 2009లో ఆనాడు 2004లో ఇక్కడ మన విజయరామారావు గారు గెలిచారు. 2009లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆనాడు గెలిచింది డాక్టర్ రాజయ్య గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచారు. అంటే 2004లో మన ఎమ్మెల్యేగా విజయరామారావు ఉన్నాడు, కడియం శ్రీహరి లేడు. 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేగా రాజయ్య గారు ఉన్నారు, కడియం శ్రీహరి లేడు. 2012లో ఎన్నిక అయితే ఆనాడు కూడా కడియం శ్రీహరి ఓడిపోయాడు, మళ్ళా గెలిచింది కూడా రాజయ్య గారే. 2014లో ఎమ్మెల్యేగా రాజయ్య గారే. 2018లో ఎమ్మెల్యేగా రాజయ్య గారే. మరి నువ్వు ఎప్పుడు నీళ్లు ఎట్లా తీసుకొచ్చినావు చెప్పు బిడ్డ. 2004 నుండి 2009, 2012, 2014, 2018లో నువ్వు ఎమ్మెల్యేనే కాదు, ఎక్కడ నువ్వు పని చేయించినావు, ఎక్కడ దేవాలయ నీళ్ళు తీసుకొచ్చినావు చెప్పు. నేను తీసుకొచ్చినా అంటున్నాడు. ఈ ప్రాంతానికి 2004 నుంచి 2014 వరకు ఆనాడు రాజశేఖర రెడ్డి నుండి కొన్ని తీసుకొస్తే 50,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు వచ్చినాయి. 2014 తర్వాత 2023 వరకు 9.5 సంవత్సరంలో దరిదాపుగా 20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు కేటాయిస్తే ఇవాళ ఉన్న ఇక్కడున్న రిజర్వాయర్లు కానీ, ఎత్తిపోతలు కానీ, ఇక్కడున్న కాలువలు కానీ, ఇక్కడున్న మోటార్లు కానీ, నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన 42 కిలోమీటర్ల టన్నెల్ కానీ డబ్బులు ఇచ్చింది, టెండర్ వేసింది, పని చేపించింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది అందరికీ తెలిసి అయినా కూడా నేనేదో సృష్టి కొడతా అని చెప్పేసి రోజుకోసారి మాట్లాడుతూ ఉన్నాడు. ఏనాడు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు తేలే, ఈ ప్రాంతం కోసం పట్టించుకోలే. అదేవిధంగా గణపురం గురించి కూడా చాలా చెప్తా ఉన్నాడు. నీవు విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు కదా, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నావు కదా, గణపురానికి మొన్న రాజయ్య గారు ఉన్నప్పుడు ఇచ్చిన డిగ్రీ కాలేజ్ తప్ప ఒక్క డిగ్రీ కాలేజ్ అన్న నువ్వు తీసుకొచ్చినవా? ఒక జూనియర్ కాలేజ్ కానీ లేకపోతే ఇతర విద్యా సంస్థలు ఎక్కడన్నా ఈ గణపురానికి కానీ గణపురం నియోజకవర్గంలో ఎక్కడన్నా ఒక్కటి తీసుకొచ్చినవా? నువ్వు రా, దమ్ముంటే మేము చూపిస్తున్నాం. ప్రతి ఒక్క ఉన్నత విద్యా సంస్థ, అది మోడల్ స్కూల్ కావచ్చు, లేకపోతే ఇతర జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఎక్కడైనా నీ శిలా పలుకోమంటే చూపించు. డిగ్రీ కాలేజ్ తీసుకురాని చాతగాని విద్యాశాఖ మంత్రి నువ్వు. అంతేకాదు, ఇది మున్సిపాలిటీ అవుతుందంటే మున్సిపాలిటీ జీవో వచ్చిన తర్వాత కేటీఆర్ గారి దగ్గరికి వచ్చి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మున్సిపాలిటీ తీసుకొద్దాం, వద్దు రామన్న అని చెప్పేసి బతిలాడి ఆ యొక్క జీవోను తొక్కిపెట్టింది నువ్వు కాదా? గణపురం అభివృద్ధికి అడ్డుపడ్డది నువ్వు కాదా? కావాలంటే ఇలా కేటీఆర్ గారితో మాట్లాడి వినిపిస్తాం. అదేవిధంగా 100 పడకల బెడ్ హాస్పిటల్ వస్తే హరీష్ రావు దగ్గర గారికి వచ్చి జీవో వచ్చిన తర్వాత రాజన్న వస్తే ఇద్దరం కలిసిపోతే ఆయన ఎమ్మెల్యే పోటీ చేస్తున్నట్టు అవకాశం వస్తున్నట, ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఆనాడు శంకుస్థాపన చేయకుండా అడ్డుపడ్డది నువ్వు కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. డిగ్రీ కాలేజ్ వస్తే అడ్డుపడతావు, మున్సిపాలిటీ చేస్తే అడ్డుపడతావు, 100 పడకల ఆసుపత్రి వస్తే అడ్డుపడతావు. నీళ్లు తెచ్చిన చరిత్ర నీది కాదు. మరి గణపురం అభివృద్ధి చేసినని చెప్పేసి ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నావు అని నేను అడుగుతున్నా. లేదు, ఇలా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నువ్వు పోయినావు. ఆ కాంగ్రెస్ నేను చెప్తున్నా, ఇక్కడ అక్కజనులకు కానీ అన్నదమ్ములందరూ కానీ
అనేక హామీలు ఇచ్చింది కదా, ఏదన్నా హామీ నెరవేర్చిందా? కేసీఆర్ గారు ఇవ్వలేదు. 2,500 రూపాయలు నేను తప్పనిసరిగా ఇస్తా అని చెప్పేసి మనందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. గణపురం అక్కజనులు చైతన్యవంతులు కాబట్టి కాంగ్రెస్కు ఓటేయలే. 2,500 వచ్చినాయి అక్క ఎవరికన్నా? వచ్చినాయి 50 ఎవరికన్నా? వచ్చినాయి 2,500? ఒకవేళ 2,500 ఎవరికైనా వచ్చినట్లయితే కాంగ్రెస్కి వేయండి, లేకపోయినట్లయితే మన కారు గుర్తుకేయండి. మా పెద్దమ్మల దగ్గరికి, పెద్దనాయన దగ్గరికి, మా తాతల దగ్గరికి వాళ్ళకి పోయి ఏం మాట్లాడిండు? కేసీఆర్ 2,000 రూపాయలు ఇస్తాడు, ముసలమ్మకు ముసలాయనకు పంచాయతీ పెడతాడు. నేను వచ్చినట్లయితే 2,000 4,000 చేస్తా, ఇంట్లో ముసలమ్మకు ముసలాయనకి ఇస్తా, మొత్తం 8,000 రూపాయలు ఇస్తా. ఆ 8,000 మీరేం చేసుకుంటారు పెద్దవ్వా? మీరు మంచిగా కృష్ణారామ అనుకుంటా కాశీకో రోజు పోవచ్చు, వేములవాడకు పోవచ్చు అని చెప్పేసి మాటలు చెప్పిండు. వచ్చినాయా అప్ప ఎవరికన్నా 8,000 4,000 వచ్చినాయా? ఎవరన్నా మా పెద్దవాళ్ళం కానీ, పెద్దవాళ్ళం కానీ, మా తాతలం కానీ, మా అమ్మలం కానీ మేము అందరినీ కోరుతున్నాం, 4,000 రూపాయలు ఎవరికన్నా వస్తే, ఇంట్లో ఇద్దరికి వస్తే కాంగ్రెస్కి వేయండి, రాని వాళ్ళే మా కారు గుర్తుకే అని చెప్పి మేము అందరిని అడుగుతున్నాం. ఇంకేమన్నాడు? మీ ఇంట్లో కాలేజీకి పోయే స్కూట్లు పిల్ల అమ్మాయి ఉన్నట్లయితే మీ ఇంట్లో అందరికి కూడా స్కూటీ ఇస్తా అని చెప్పిండ్రు. వచ్చిందా అక్క మీ బిడ్డకి స్కూటీ? వచ్చిందా పెద్దవా మీ మనవరాలకి? వచ్చిందా మీ చెల్లెకి? వచ్చిందా స్కూటీ? స్కూటీలు రాలే. స్కూటీలు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకే ఓటు. స్కూటీలు రాని మా చెల్లెళ్ళందరూ మొత్తం కూడా కారు గుర్తుకు ఓటేయండి. ఇంకెన్ని మాయమాటలు చెప్పిండు. దయచేసి గణపురం పుట్టిన బిడ్డలు, ఇంతకుముందు మా ప్రసాద్ మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, ఇవాళ డబ్బుల మూటలు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరంలో కడియం సిఆర్ కాంగ్రెస్ కమ్ముడు పోయిన తర్వాత తన యొక్క నక్క వినయంతో రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని కాంట్రాక్టులు తెచ్చుకొని వాళ్ళ అల్లుడే ఇక్కడ కాంట్రాక్టులు చేస్తున్నాడు. రోడ్డు పోసేది ఆయనే, ఇక్కడున్న ఏ పని కూడా వాళ్ళ అల్లుడే చేస్తుంటాడు. భూము ఆక్రమణలు ఆయనే చేస్తుంటాడు. ఇనుపరాతి గట్ల మీద 100 ఎకరాల భూమిని ఇలా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే ఇవాళ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కడియం సిఆర్కి మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం కూడా బుద్ధి చెప్పింది. మా వేలేరు మండలంలో 12కి ఎలక్షన్ జరిగితే 2 చిన్నవి మాత్రమే ఆయన గెలిచిండు. 10 ఆయన పెట్టిన వ్యక్తులు అందరూ కూడా ఓడిపోయినరు. మనం గెలిచింది 400, 500, 600, 700తోని మన యొక్క సర్పంచ్లందరూ కూడా వేలేరు మండలంలో గెలిచిండ్రు. ఆయన ఏ ఇనుపరాతి గట్ల దగ్గర ఆక్రమిద్దామని చూస్తుండ్రో ఆ ప్రజలందరూ తెలివితో దేవునూరు కానీ సోమదేవరపల్లి ఆ 2 గ్రామాల ప్రజలు కూడా కడియం సిఆర్కి బుద్ధి చెప్పిండ్రు. అదేవిధంగా చిల్పూర్ దగ్గర ఇక్కడ మొదలు పెడితే చిన్నపెండ్యాల కానీ, రాజవరం కానీ, కిష్టాదిగూడెం కానీ, లింగంపల్లి కానీ, అదేవిధంగా పక్కన ఉండే కొండాపురం కానీ, ఈ అన్ని గ్రామాల్లో కూడా ఆయన పెట్టిన ఆయన ఓడిపోయి మన వాళ్ళే గెలిచిండ్రు. కొద్ది ఓట్లతో పాలగుట్టలో ఓడిపోయినాం, కొద్ది ఓట్లతో చిల్పూర్లో ఓడిపోయినాం. ఎక్కడైతే మన వాళ్ళు గట్టిగా పనిచేసిండ్రో, పనిచేసిన దగ్గర వేలేరు మండలం కానీ, ధర్మసార మండలం కానీ, లేకపోతే చిల్పూర్ మండలంలో అద్భుతమైన విజయాలు సాధించినాం. జనగామని ఆనుకోని ఉండే లింగాల గన్పూర్ హెడ్ క్వార్టర్స్ 850 మెజార్టీతోనే కాకుండా 21 గ్రామాల్లో 11 గ్రామాల్లో అత్యధిక ఎక్కువ మెజార్టీతో మనం గెలుచుకోవడం జరిగింది. రఘునాథపల్లిలో అనేక మందిని బెదిరించి అది చేసినా కూడా దరిదాపుగా 13-14 సీట్లని గెలుచుకున్నాం. రఘునాథపల్లి హెడ్ క్వార్టర్స్ లో ఒక ఇండిపెండెంట్ మన మాజీ జెడ్పీటీసీ అజయ్ కూడా బ్రహ్మాండ మెజార్టీతోని గెలిచింది. అలా మరలా గులాబీ మన యొక్క ఇంట్లోకే వచ్చారు. మన వాళ్ళు కూడా గట్టిగా పోరాటం చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ రఘునాథపల్లి ఓడిపోయింది, జఫర్గఢ్లో ఓడిపోయింది, లింగాల గన్పూర్లో ఓడిపోయింది, వేలేరులో ఓడిపోయింది, చిలుపూరులో 31తో గెలిచిండ్రు. ఇంకెక్కడ గెలవలే. 5 హెడ్ క్వార్టర్స్ ఉంటే 5 హెడ్ క్వార్టర్స్ లో 4 హెడ్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ప్రజలందరూ కూడా ఓడించిండ్రు. దయచేసి గమనించండి. ఇవాళ ఇక్కడ కూడా మనం గెలవాలంటే మనం శ్రమ పడాలి, ఈ విషయాలను చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మనకిచ్చిన
హామీలను మోసం చేసి చేయలేదనేది ప్రతి ఇంటింటికి చెప్పాలి. రెండవది కడియం శ్రీహరి మోసం చేసి కడియం శ్రీహరి మనకి ఏమి చేయలే. మున్సిపాలిటీకి అడ్డుపడ్డాడు, కాలేజీకి అడ్డుపడ్డాడు, హాస్పిటల్కి అడ్డుపడ్డాడు, నీళ్లు తెచ్చిందని అబద్ధం. ఆనాడు కార్యకర్తలు అనేక మందిని తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది వందల మందిని నిర్బంధం చేసి పదుల సంఖ్యలో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ల పేరుతో చంపించిన కడియం శ్రీహరి అనేది మనం ప్రతి వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ ఊరికి పోయినా కూడా అమరవీరులు ఉన్నారు, ఆ అమరవీరుల శోకంలో ఇలా కడియం పాత్ర ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా చంపించినవాడు కడియం శ్రీహరి. బ్రతుకు తెరువు ఇచ్చి నీళ్లు తెచ్చింది కేసీఆర్ గారు, రాజయ్య గారు. కాబట్టి దయచేసి ఈ విషయాలు ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కడియం శ్రీహరి ఏ విధంగా క్రూరుడో, ఏ విధంగా నమ్మక ద్రోహో, ఏ విధంగా పార్టీలను ఊసరవెల్లిలాగా మారుతాడో, ఏ విధంగా తన కుటుంబ అభివృద్ధి కోసం ఈ యొక్క స్టేషన్ గన్పూర్ని తాకట్టు పెట్టిండో, కడియం శ్రీహరి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిదో మనం అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కడియం శ్రీహరి యొక్క పార్టీ ఏదైతే కొత్త పార్టీ ఉందో ఆ పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజయ్య గారికి తోడుగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు. ఎప్పుడన్నా రమ్మంటే మేము కూడా వస్తాం, కానీ ఖచ్చితంగా మనం ఇవాళ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి. వాళ్ళు ఇష్టం వచ్చిన అక్రమ సంపాదనతో ఇలా పైసలు తీసుకొని మూటలు తీసుకొని మేము ఎట్టైనా కూడా వెదజల్లి గెలుతామని చెప్పేసి అహంకారంతో బలుపుతో కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు. మన యొక్క చిత్తశుద్ధితో గులాబీ జెండా మీద ప్రేమతో కేసీఆర్ ఇచ్చిన పథకాల యొక్క అనుభవంతో దయచేసి ఇంటింట్లో ప్రతి ఒక్క మా అక్క, మా అమ్మ, మా చెల్లె అందరూ కూడా మీరు కథానాయకులై ఇలా కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే గెలుస్తారనుకుంటారో వాళ్ళకి సర్వే చేసి 1 కాదు 2 కాదు 3 సర్వేలు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరి యొక్క రికమెండేషన్ దయాకర్ రావు గారిదో, నాదో, రాజయ్య గారిదో, శ్రీనివాసరెడ్డి గారిదో అక్కడ ఎవరిది ఉండదు. ఎవరు గెలుస్తారనుకుంటే వాళ్ళకే చేస్తాం. ఎన్నికల్లో 1000 ఓట్లు అనేది ఒక వార్డులో ఉంటాయి. 1000 ఓట్లలో లోకల్గా ఒక 10 మంది ఖచ్చితమైన కార్యకర్తలు పనిచేయాలి. బయట నుండి ఎవరైతే వస్తున్నారో సర్పంచ్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ వాళ్ళు కూడా 10 మంది రావాలి. ఆ 10 మంది, ఈ 10 మంది 20 మంది కమిటీ ఖచ్చితంగా ఈ 10 రోజులు ఇక్కడే ఉండాలి. ప్రతి 100 ఓట్లకు 2 మనుషులు, ఒకరు లోకల్గా ఆ 100 ఓట్లలో ఉండే మనిషి ఒక్కరు ఉంటారు, ఒక్కరు బయట నుండి వస్తారు. ఈ బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా దయచేసి నేను అందరు కూడా దండం పెట్టి చెప్తున్నా, ఫోటోల కోసం నా పని అయిపోయిందని చెప్పి జస్ట్ దీనికోసం వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఫోటో దిగి వెళ్ళిపోండి. అంతేగాని ఫోటోలు కాకుండా పనిచేసే వాళ్ళు సెపరేట్గా పెట్టండి. అంతేగాని ఇది యుద్ధం చేస్తున్నాం. గణపురంలో ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఫోటోల కోసం దానికోసం ఉన్న వాళ్ళు మనకు వద్దు. ఇంట్లోకి పోయి కూర్చోవాలి. ప్రతి ఆ ఇద్దరి దగ్గర, ప్రతి 20 మంది దగ్గర కూడా 2 కమ్మలు ఉండాలి. ఒక కమ్మలో 24 ఓట్లు ఉంటాయి. ఒక పేజీలో 24, ఇంకో పేజీలో 24. 2 కమ్మలు జేబులో పెట్టుకోవాలి. పొద్దున 5 మంది ఇంటికి, మధ్యాహ్నం 5 మంది ఇంటికి, సాయంత్రం 5 మంది ఇంటికి. ఆ ఇంట్లో పోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. మొత్తం పటాటోపం అవన్నీ కూడా అవసరం లేదు. కూర్చొని కడియం శ్రీహరి నిరంకుశత్వం ఏంది, దుర్మార్గం ఏంది అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో చెప్పాలి. ఏ వద్దు, బయటికి పోయి జై అది ఇదని కూడా అవసరం లేదు. ఆ ఇంట్లో కూర్చోండి. ఆ 100 ఓట్లలో ఉండే ఒక కార్యకర్త, ఈ బయట నుండి వచ్చిన కార్యకర్త ఇద్దరే. ఆ ఇద్దరు పోయి లోపల కూర్చొని, కుటుంబంలో కూర్చొని అన్ని విషయాలు వాళ్ళకి చెప్పి మరలా కారు గుర్తు 18కి 18 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం. ఎప్పుడు పరీక్ష పెట్టినా గణపురం గెలిచింది. ఇవాళ ఈ యొక్క కష్టకాలంలో మన మీద నిర్బంధం చేస్తూ, మాట్లాడితే కేసులు పెట్టిస్తూ, ఇష్టంగా మొత్తం కూడా అడ్డంగా సంపాదించిన డబ్బులతో మన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అరెస్ట్ చేపిస్తున్న కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కథానాయకుడు కావాలి. కాబట్టి దయచేసి ఈ 20 మంది ఆ యొక్క మొత్తం గెలుపుకు వాళ్ళే కారణమవుతారు.
వాళ్ళే 10 రోజులు అక్కడే ఉండాలి. సుశిక్షితులైన సైనికులుగా అనేక ప్రాంతాలకు పోయి గెలిపించిన చరిత్ర ఇక్కడున్న నాయకుల కార్యకర్తలకు ఉన్నది. అది సిద్దిపేట ఎన్నిక, కేసీఆర్ ఎన్నిక మొదలుకొని పర్కాల ఉప ఎన్నిక వెనుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కూడా ఇక్కడి గణపురం బిడ్డలకు పోయి గెలిపించిన చరిత్ర ఉన్నది. కాబట్టి ఈ గణపురం బిడ్డలకి ఈ యొక్క 18 వార్డులు గెలవడం అనేది పెద్ద సమస్య కాదు. ఈ 7 మండలాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఆ వార్డులోనే ఉండేటట్టు దయచేసి పనిచేయాలని చెప్పేసి మీరందరూ పనిచేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరూ కూడా మరొక్కసారి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, రాజయ్య గారికి, నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఆకలిస్తున్నాక కారు గుర్తుకే, కారు గుర్తుకే.